హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి నుంచి 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఇక 2 నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు మనం డీటెయిల్గా వీడియోలో తెలుసుకునే ముందు నా ఛానల్ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకి సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ద్వారా ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే మనకి ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి వివరాలు ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో చూద్దామండి. ఈ యొక్క నోటిఫికేషన్ సెప్టెంబర్ 16 రోజున మార్నింగ్ 10 o'clockకి యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుందండి. వెన్యూ ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉయ్యూరు నందు యొక్క ఇంటర్వ్యూలు అనేది జరుగుతుందండి. కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి చాలా ప్లేసులు అయితే కనుక మీకు జాబ్ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చండి. క్వాలిఫికేషను వాటికి వివరాలన్నీ కూడా డీటెయిల్గా చూద్దాము. దీనిలో మొత్తం 4 కంపెనీస్ ఉన్నాయండి. ఫస్ట్ కంపెనీ నేమ్ శ్రీనివాస ట్రాక్టర్స్ ఎస్కాట్స్ లిమిటెడ్, ఫార్మ్ ట్రాక్ అండ్ పవర్ ట్రాక్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్స్ 2 టైప్స్ జాబ్ రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఏజ్ బిలో 35 years లోపు ఉండాలండి. శాలరీ 10,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయి. వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, కలకలూరు, కలిదిండి, ముదినేపల్లిలో జాబ్ లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ జాబ్ రోలు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ అబవ్ అని ఇచ్చారు. జెండర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. ఏజ్ బిలో 35 years లోపు ఉండాలి. శాలరీ 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది పర్ మంత్. వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి జాబ్ లొకేషన్ గుడివాడ, మచిలీపట్నం అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ కంపెనీ RSMIPL అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ అసెంబ్లింగ్ ఆపరేటర్. క్వాలిఫికేషన్ SSC అండ్ అబవ్ అని ఇచ్చారు. జెండర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఏజ్ 18 నుంచి 27 years మధ్య ఉండాలి. శాలరీ 12,000 ఉంటుందండి పర్ మంత్. వేకెన్సీస్ దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ, తడ, నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది జాబ్ లొకేషను. నెక్స్ట్ థర్డ్ కంపెనీ కుతుమ్ కేర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్. క్వాలిఫికేషన్ SSC అండ్ అబవ్ అని ఇచ్చారు. జెండర్ మేల్ క్యాండిడేట్స్. ఏజ్ 18 నుంచి 28 years మధ్య ఉండాలి. శాలరీ 13,000 ఉంటుందండి పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటే అప్ టు 5,000 వరకు ఉంటుంది. వేకెన్సీస్ 25 ఉన్నాయి. జాబ్ లొకేషన్ ఈస్ట్ గోదావరి అని ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి ఎలైట్ AP బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. ఏజ్ 18 నుంచి 28 years మధ్య ఉండాలి. శాలరీ 13,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయి. వేకెన్సీస్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి ఈ యొక్క ప్లేస్లో జాబ్ లొకేషన్ అనేది ఉంటుందండి. సో కింద మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క 4 కంపెనీలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చండి. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సెకండ్ నోటిఫికేషన్ చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ 18 రోజున మార్నింగ్ 10 o'clock జరుగుతుందండి ఇంటర్వ్యూ. వెన్యూ గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, మునసాపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ అండి. సో వెన్యూ కూడా చూసాం కదా. సో దీనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, జాబ్ రోల్స్ ఏంటనేది కూడా చూద్దాము. దీనిలో మొత్తం 25 కంపెనీస్ ఉన్నాయండి.
సో అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా మనం 1 బై 1 అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నేను ఫోన్లో చేయడం ద్వారా మీకు జూమ్ చేసి చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా నేను లెంత్ ఎక్కువైనా కూడా ఇలాంటి జాబ్స్ ఎక్కువ పోస్టులు వచ్చినప్పుడు నేను వాయిస్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో తప్పకుండా స్కిప్ చేయకోకుండా మీరు ఈ యొక్క వీడియో అంతా కూడా క్లియర్గా చూడండి. దీనిలో మనకి మొత్తం 25 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అయితే ఫస్ట్ కంపెనీ చూద్దాము. ఫస్ట్ కంపెనీ డెక్కన్ ఫైన్ కెమికల్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ R&D ప్రొడక్షన్ అండ్ QC. దీనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ BSc MSc కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు 2016 నుంచి 2021 పాస్ అవుట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అని అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే జెండర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. దీనిలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. శాలరీ 20,000 నుంచి 20,000 వరకు ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ తుని అని ఇచ్చారండి. ఇవన్నీ కూడా మీకు ఇవి మనకి ఫస్ట్ కంపెనీ, సెకండ్, థర్డ్ కంపెనీ ఫార్మా సెక్టర్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి. సో సెకండ్ కంపెనీ నేము సినాప్టిక్ ల్యాబ్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ట్రైనీ కెమిస్ట్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, BSc MSc అని ఇచ్చారు. వేకెన్సీస్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. శాలరీ 10,000 నుంచి 14,000 వరకు ఉంటుంది పర్ మంత్. అలాగే జాబ్ లొకేషన్ అచ్యుతాపురం అని ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ వన్ వెర్డెంట్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్, QC, అలాగే ఇన్ఛార్జ్ వేర్ హౌస్ అసిస్టెంట్స్ అని ఇచ్చారండి. క్వాలిఫికేషన్ BSc MSc బీ ఫార్మసీ అని ఇచ్చారు. వేకెన్సీస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. శాలరీ 16,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. సో దీనిలో మళ్ళీ ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ కూడా అని ఇచ్చారండి. సో కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ వల్ల 3 to 5 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. నెక్స్ట్ ఫోర్త్ వన్ IT సెక్టర్కి సంబంధించి యొక్క జాబ్స్ IBST. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ రిక్రూటర్స్, జావా డెవలపర్, .NET డెవలపర్, టెస్టింగ్, QA ఇంజనీర్, వెబ్ డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, MBA, HR, BTech, ఫ్రెషర్స్ అండ్ 1 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారండి. వేకెన్సీస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ అప్ టు 7 lakhs ఉంటుంది పర్ యానం వచ్చి. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ట్రైనీ ఆర్ UC IT బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, BTech అని ఇచ్చారండి. అలాగే MBA MCA అని కూడా ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 to 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 1.4 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుందండి పర్ యానం బేస్డ్ ఆన్ స్కిల్ సెట్ అని ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ విశాఖపట్నం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ట్రీజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ GIS ఇంజనీర్. క్వాలిఫికేషన్ BCom, BSc కంప్యూటర్స్, BTech అని ఇచ్చారు. అలాగే 2018 నుంచి 2021లో పాస్ అవుట్ మాత్రం ఇచ్చారండి. వేకెన్సీస్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 13+ ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ BN ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, వాయిస్ ప్రాసెస్ మరియు నాన్ వాయిస్ ప్రాసెస్ 2 ఉన్నాయండి. నెట్వర్క్ ఇంజనీర్ అండ్ టెలికాలర్ అని ఇచ్చారు.
క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ బీటెక్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. నెక్స్ట్ వేకెన్సీస్ దీనిలో 80 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే దీనిలో పాస్ అవుట్ 2017 నుంచి 2021 వరకు ఉన్నటువంటి అభ్యర్థులను మెన్షన్ చేయడం జరిగింది. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారండి. శాలరీ 1.8 lakhs పర్ యానం ఉంటుంది. టెలికాలర్స్కి అయితే కనుక పర్ మంత్ వచ్చేసి 12,000 ఉంటుంది శాలరీ. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. ఇది ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి జాబ్స్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, దీనిలో ఉన్నటువంటి కంపెనీ ఫస్ట్ కంపెనీ అవెంటెడ్ లిమిటెడ్ అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ GAT గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ. దీనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బీటెక్, ECE క్యాండిడేట్స్ ఓన్లీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని ఇచ్చారండి. అంటే బీటెక్లో ECE చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ అక్కడ మనకు మెన్షన్ చేయలేదు. కాకపోతే 2019-2021లో పాస్ అయిన అభ్యర్థులను అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. శాలరీ 15,000 ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. నెక్స్ట్ కంపెనీ మేధా సర్వో డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీస్. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్లో ECE EEE అని ఇచ్చారు. అలాగే దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. వేకెన్సీస్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. 2019-2021లో పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మినిమం 70% మార్క్స్ వచ్చి ఉండాలండి. శాలరీ 2.50 పర్ యానం ఉంటుంది. జాబ్ లొకేషన్ హైదరాబాద్. నెక్స్ట్ 10th వన్ జైబేరీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సర్వీస్ అడ్వైజర్స్, క్యాషియర్స్, స్పేర్ పార్ట్స్ అసోసియేట్, సూపర్వైజర్స్, CCE అని ఇచ్చారండి. దీనిలో ఉన్నటువంటి దీనికి క్వాలిఫికేషన్ ITI మోటార్ మెకానిక్, ఎనీ డిగ్రీ, BCom విత్ టాలీ, డిప్లొమా, బీటెక్ అని ఇచ్చారు. అలాగే దీనికి జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 45 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏజ్ 18 నుంచి 28 years మధ్య ఉండాలి. శాలరీ 11+ నుంచి 14,000 వరకు ఉంటుంది పర్ మంత్ శాలరీ. జాబ్ లొకేషన్ శ్రీకాకుళంలో ఉంటుంది. నెక్స్ట్ 11th కంపెనీ నేమ్ అండి కియా. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ట్రైనీ. క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 25 years మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. శాలరీ 13+ ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ అనంతపురం. నెక్స్ట్ 12th వన్ సినార్జియస్ కాస్టింగ్ లిమిటెడ్. జాబ్ రోల్ ట్రైనీ. క్వాలిఫికేషన్ ITI డిప్లొమా అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 years మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్. శాలరీ 11+ నుంచి 14+ వరకు ఉంటుందండి పర్ మంత్. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. నెక్స్ట్ 13th వన్ హీరో మోటో కార్ప్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్స్ ప్రొడక్షన్ ఆపరేటర్స్. క్వాలిఫికేషన్ ITIలో ఆల్ ట్రేడ్స్ అని ఇచ్చారు. అలాగే ఇంటర్లో ఫిమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. ITI చేసిన అభ్యర్థులైతే మేల్ క్యాండిడేట్స్. వేకెన్సీస్ 50 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 25 years మధ్య ఉండాలి. శాలరీ 14,000 ఉంటుందండి పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ నెల్లూరు అని ఇచ్చారు. నెక్స్ట్ TCL కంపెనీ. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ అసెంబ్లీ రీవర్క్ టెస్టింగ్ సెక్షన్. క్వాలిఫికేషన్ డిగ్రీ, బీటెక్, ఆల్ బ్రాంచెస్ అని ఇచ్చారు. అలాగే జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 19 నుంచి 30 years మధ్య ఉండాలి. శాలరీ 12+ ఉంటుందండి శాలరీ. అలాగే ఇక్కడ దీనిలో మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ రేణిగుంట, చిత్తూరు డిస్టిక్.
నెక్స్ట్ 15th అండి, ఇది కంపెనీ నేము రైజింగ్ స్టార్ ఐటెక్ ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ రోల్ ఎల్ఈడి టీవీ అసెంబ్లింగ్ ఆపరేటర్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ అని ఇచ్చారు. జెండర్ ఫీమేల్ క్యాండిడేట్స్. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. శాలరీ 10+ ఉంటుందండి పర్ మంత్. ట్రైనింగ్ పీరియడ్లో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ, నెల్లూరు. నెక్స్ట్ 16th వన్ శ్రీరంగ మోటార్స్. జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. శాలరీ 10+ ఉంటుందండి పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం, విజయనగరంలో ఉంటుంది. సో నెక్స్ట్ రిటైల్ సెక్టర్. దీనిలో 3 కంపెనీస్ ఉన్నాయి. కంపెనీ అపోలో ఫార్మసీ. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీ, ఫార్మసీ అసిస్టెంట్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఐటీఐ బి ఫార్మసీ. వేకెన్సీస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 11,000 నుంచి 15,000 వరకు ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ పేటిఎం. దీనిలో జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. జెండర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. శాలరీ 15,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయి. జాబ్ లొకేషన్ విశాఖపట్నంలో ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే రిటైల్ సెక్టర్లోనే లాస్ట్దండి టాటా స్కై కంపెనీ నేము. జాబ్ రోల్ ప్రమోటర్స్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 9,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయి. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం. నెక్స్ట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్. దీనిలో కూడా 3 కంపెనీస్ ఉన్నాయండి. మనపురం గోల్డ్ లోన్ ఫస్ట్ కంపెనీ. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. దీనిలో వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. శాలరీ 10,000 ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం, విశాఖపట్నం. నెక్స్ట్ ఇన్నోవ్ సోర్స్ అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్స్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 11,000 నుంచి 15,000 వరకు ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం. నెక్స్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ మల్టిపుల్ రోల్స్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. జెండర్ మేల్ అండ్ ఫిమేల్. వేకెన్సీస్ 20 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. శాలరీ 10+ నుంచి 15,000 వరకు ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం. సో మాకు ఇది బ్యాంకింగ్ సెక్టర్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఆక్వా సెక్టర్లో ఒక కంపెనీ ఉంది. కంపెనీ నేమ్ నాగ హనుమాన్ ఫిషరీస్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ స్టోర్స్ మెయింటెనెన్స్, అకౌంట్స్, ప్రొడక్షన్, క్యూసీ. క్వాలిఫికేషన్ ఐటీఐ బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంకామ్ అని ఇచ్చారు. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారండి. వేకెన్సీస్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ శాలరీ 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది పర్ మంత్. అలాగే అకామిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆనందపురం. సో నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్. దీనిలో ఒక కంపెనీ ఉందండి, జెమ్స్ హాస్పిటల్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ స్టాఫ్ నర్స్. క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ అని ఇచ్చారు. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్. వేకెన్సీస్ 20 ఉన్నాయి. అలాగే దీనికి పాస్ అవుట్ 2018 నుంచి 2020 ఇచ్చారండి.
శాలరీ 12,000 నుంచి 14,000 వరకు ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం అని ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, 25th కంపెనీ నేము, అలాగే సర్వీస్ సెక్టర్. ఇది రాక్సా సెక్యూరిటీస్ సొల్యూషన్, దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్. సెక్యూరిటీస్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అని ఇచ్చారు. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. శాలరీ 10,000 ఉంటుంది పర్ మంత్. జాబ్ లొకేషన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అని ఇచ్చారండి. అలాగే కింద కాంటాక్ట్ నెంబర్స్, అలాగే పర్సన్ నేమ్ కూడా ఇచ్చారండి. సో మీకు ఏదైనా ఇంక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఇంటర్వ్యూలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో దీనిలో మొత్తం మనకి 25 కంపెనీలు ఉన్నాయి. సో మనం చూసాం కదా, ఐటీ సెక్టర్ ఉంది, రిటైల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఆక్వా సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్ మరియు సర్వీస్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్. ఇలా మొత్తం అన్నీ కూడా 1 by 1 నేనైతే అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా వినండి, 1-2 సార్లు, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను ప్రతి ఒక్కటి కూడా మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం 2 నోటిఫికేషన్లు చూసాం కదండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 16th రోజున ఉంటుంది. సెకండ్ వన్ సెప్టెంబర్ 18th రోజున ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు క్లియర్గా విని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క 2 నోటిఫికేషన్లకి సంబంధించి ఇంటర్వ్యూలకి మీరు అటెండ్ అవ్వచ్చండి. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కనుక ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా కొత్త వీడియోలు చేయడానికి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.